దేవునికి మాట ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మనిషికి మాట ఇచ్చే మాట మీద ఉంటారు. ఈరోజు నువ్వు దేవునికి మాట ఇస్తున్నావు. ప్రభా, ఉదయం 5 గంటలకో, ఉదయం 6 గంటలకో, రాత్రి 12 గంటలకో, గంట సేపో ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు నిర్ణయించుకొని చెప్తావు. చూడు, అది నేను మెయింటైన్ చేస్తున్న ప్రభా. నేను త్యాగము, దాని మీద త్యాగాన్ని బలి అర్పిస్తున్నా. నా కష్టము, నా బాధలున్న, ఇబ్బందులున్న, నా కన్నీటి జీవితమున నేను ఆ రోజు నీ సన్నిధిలో మోకాలి మీద ప్రార్థన చేస్తా. ఇది జయ జీవితము. అప్పుడు జయ జీవితం ఇది. ఈరోజు మీరు మాట ఇవ్వండి దేవునికి. ఏదైనా ఒక సమయం మీరు నిర్ణయించుకోండి. దాన్ని చేంజ్ చేయకండి. ఒక సమయం నిర్ణయించుకోండి. నీకు అనుకూలమైన సమయం పెట్టుకో. ఈ సమయం నా ప్రార్థన జీవితం. నేను మోకాలి మీద ప్రార్థన చేస్తా. నేను మానను ప్రభా. ఇది కన్సిస్టెన్సీ అని చెప్పు. నెక్స్ట్ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నీ మైండ్ అంతా మంచి పవిత్రంగా పెట్టుకో. నీవు వేరు చేసుకో. లోక క్రియలు వదిలిపెట్టండి. పనికిమాలి టైం వేస్ట్ చేసేటి, నీ జీవితాన్ని పాడు చేసేటి, నీ భవిష్యత్తులో ఏది నీకు సమకూర్చినవి అన్ని పక్కన పెట్టేసండి వాటిని. ఈరోజు ఈ స్థితి ఎందుకు అని అంటే, గతంలో నువ్వు అవి చేసినావు కాబట్టి ఈ స్థితి. రేపు నీకు ఈ స్థితి ఉండకూడదు అంటే వాటిని మానేసేయండి. ఏమొచ్చినాయి వాటి ద్వారా నీకు ఈరోజు? ఆ టైం వేస్ట్ చేసిన ద్వారా నీకు ఈరోజు ఏమొచ్చినాయి? నథింగ్ యు హావ్ రిసీవ్డ్. రేపు భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని అంటే ఈరోజు ఒక మంచి నిర్ణయంలోనికి రండి. మీరు ఆలోచన చేయండి ఒకసారి. ప్రేయర్ ఇస్ సంథింగ్ యూ సెండ్ ఇన్ టు యువర్ ఫ్యూచర్. ప్రార్థన అనేది నీ భవిష్యత్తులోనికి నువ్వేదో పంపేది. ప్రార్థన వేస్ట్ కాదు. ప్రార్థన అనేది ఈరోజు నీ ప్రార్థన అనేది నువ్వు భవిష్యత్తులోనికి ఏదో పంపిస్తున్నావు నీవు. అమ్మా, ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ జాగ్రత్త వినండి. ద ప్రేయర్ ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి? నాకు అన్ని బాగున్నాయి కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఈ రోజు నువ్వు బాగున్నావు, నిన్నటి వరకు బాగున్నావు, ఈ రోజు వరకు బాగున్నావు. రేపటి సంగతి ఏంటి నీకు తెలుసా? ఎలా ఉండబోతున్నది? మరి నీ ప్రార్థన రేపటి దినాన్ని బాగు చేస్తుంది. రేపటి దినం నీ కొరకు సిద్ధపరుస్తుంది. రేపటి దినము నీ ప్రార్థన రేపటి దినం నేను కాపాడుతుంది. ప్రార్థన అనేది నీ భవిష్యత్తులోనికి నువ్వేదో సంథింగ్ యు ఆర్ సెండింగ్ ఇన్ టు ఫ్యూచర్. భవిష్యత్తులోనికి నువ్వేదో పంపుతున్నావు ప్రార్థన చేయడం వల్ల. ప్రేయర్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఇస్ నాట్ prayer for your children is very important. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. You are sending protection to them in the future. భవిష్యత్తులో వారికి సంరక్షణను పంపుతున్నావు. వారి సంరక్షణ కొరకు నువ్వు ఇప్పుడు చేసే ప్రార్థన రేపటి దినం వారి సంరక్షణది. ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు ప్రాఫెసీ వచ్చింది. ఏమన్నది? దేవుడు అన్న మాట, 2 సార్లు నీకు పలానా టైంలో 2 సార్లు నేను ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నేను తప్పించిన, నీకు గుర్తు చేసుకో ఆ 2 సమయాలు అని అంటే, ఆ 2 సమయాలు గుర్తు చేసుకున్నాడు ఆయన. 2 సమయాలు గుర్తు చేసుకో. అవును, ఒకరోజు జరిగింది నాకు, కానీ అది నాకు కాలేదు, నాకు వేరే వాళ్ళకి జరిగింది అంటే అసలు